ఇంత గొప్ప భక్తి ఉన్న వాళ్ళని నేను ఎవ్వరిని చూడలేదండి. ఆ శివుడిని మాత్రం అస్సలు వదలడం లేదు. ఇంత గొప్ప భక్తి ఉండడం చాలా గ్రేటు. ప్రతిరోజు ఈ ఆలయానికి ఎవ్వరు వచ్చినా రాకున్నా ఈ అమ్మాయి వచ్చి ఆలయానికి వచ్చి పరమశివునికి అభిషేకం చేసి అలంకారం చేసి తర్వాత ప్రసాదం పెట్టడం ఇది మామూలు విశేషం కాదండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకొని నిత్యం అభిషేకం జరిగే శివాలయంలో కన్నా ఎవ్వరు లేని శివాలయంకి వెళ్ళి మీరు అక్కడ ఒక చెంబడు రాగి చెంబుతోటి శివుని పైన అభిషేకం చేస్తే మీరు ఎటువంటి కోరిక కోరుకున్న నీ కోరికలో ధర్మం ఉంటే తక్షణమే ఆ పరమశివుడు నెరవేరుస్తాడండి. మీరు చూస్తుంది ఇది మామూలు దేవాలయం కాదండి, శివ పంచాయతన దేవాలయం. అంటే దీనిలో పూజలు మామూలుగా జరగవు. ఇలా పూజ విధానం ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ విష్ణుమూర్తికి, సూర్యుడికి, అంబికకి, గణపతికి మొట్టమొదటిగా ఈ నలుగురు దేవులకి పూజ చేసిన తర్వాతనే మీరు ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా పరమశివుని దగ్గరికి వెళ్తే మీకు మీ పూజకి ఫలితం దక్కదు. దీనే శివ పంచాయతనం అంటారు.